హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ప్రస్తుతం జరుగుతున్నటువంటి టెట్లో ఇచ్చినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో ఒక పేపర్లో ఇచ్చినటువంటి 30 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. మరలా నెక్స్ట్ వీడియోలో మరొక పేపర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మొదటి ప్రశ్న ఏంటి? ద ఆస్పైరింగ్ మ్యూజిషియన్ ఫేస్డ్ ఏ బిగ్గర్ ఛాలెంజ్ దెన్ ద మోస్ట్ షీ వాజ్ ప్రొఫౌండ్లీ డెఫ్. సో ఇక్కడ ఆస్పైరింగ్ అనేటువంటి వర్డ్కి మీనింగ్ ఏమొస్తుంది? ఆకాంక్షించడం, ఆశించడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ అంటే డిఎస్సిని ఆశించి ఆకాంక్షించి ఉన్నారు. సో ఆ మీనింగే కదా. సో దానికి రిలేట్ అయినటువంటి వర్డ్స్ చూడండి. ఇక్కడ కంటెంటా, అంబిషియసా, సెటిల్డా, అన్మోటివేటెడా? ఎస్, ఎగ్జాక్ట్లీ అంబిషన్ అనేటువంటి వర్డ్ తెలుసు మీకు. అంటే మీకు ఒక అంబిషన్, డిఎస్సి అనేది మీ యొక్క అంబిషన్. సో కాబట్టి మీరు డిఎస్సి మీరు డిఎస్సి యొక్క ఆస్పిరెంట్స్ అన్నమాట. సో కాబట్టి ఆస్పైరింగ్ పర్సన్ ఈజ్ అంబిషియస్. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ ద లిటిల్ గర్ల్స్ ఫాల్ట్. సో మిగతాదంతా ఆ సెంటెన్స్ అంతా చదవక్కర్లేదు మనకి. జస్ట్ ఇక్కడ ఏమడిగాడు? ఫాల్ట్ అనేటువంటి వర్డ్కి అండర్లైన్ చేసి దాని యొక్క యాంటోనిమ్ అడిగాడు. మనకి ఫాల్ట్ అంటే ఏంటి? నీలో చాలా ఫాల్ట్స్ ఉన్నాయి అంటాం, అంటే లోపాలు. సో ఆ లోపాలకి వ్యతిరేక పదం ఏంటి? సో ఫాల్ట్స్కి వ్యతిరేక పదం ఏంటి? ఎస్, మెరిట్. యు ఆర్ ఏ మెరిట్ స్టూడెంట్ అంటాం. సో కాబట్టి మెరిట్ అనేది మెరిట్స్, ఫాల్ట్స్, లిమిట్స్. సో ఇలా మనం మాట్లాడుకుంటాం కదా. సో ఇక్కడ ఫాల్ట్ అనేటువంటి వర్డ్కి అపోజిట్ వర్డ్ ఏంటంటే, యాంటోనిమ్ ఏంటంటే మెరిట్. సో మిగతావి ఏంటి? అవన్నీ కూడా చూడండి, ఫాల్ట్కి దగ్గర వర్డ్స్లో ఉన్నాయి. రిగ్రెట్, మిస్టేక్, నెగ్లిజెన్సీ, ఇవన్నీ కూడా నెగిటివ్ వర్డ్సే కదా. ఇక్కడ పాజిటివ్ వర్డ్ ఉన్నదే మెరిట్. సో అలా అయినా మీకు ఆన్సర్ తెలియకపోయినా పెట్టచ్చు ఇక్కడ. సో మెరిట్ అనేటువంటి వర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, టెన్సెస్లోంచి ఇచ్చాడు చూడండి. హీ డాష్ ఏ వీసా బికాజ్ హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రిజన్. ఓకే, ఇక్కడ చూస్తే మీకు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కనబడుతుంది కదా, హ్యాడ్ ప్లస్ V3 కనబడుతుంది. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ముఖ్యమైన స్ట్రక్చర్ ఏంటి మనకి? ఒక 2 సిచ్యువేషన్స్ అనేవి పాస్ట్లో జరిగిపోయి ఉండి దాంట్లో మొదట జరిగినటువంటి పనికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. దాని తర్వాత జరిగినటువంటి పనికి పాస్ట్ సింపుల్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సో మీరు గుర్తించాలి, ఒక సెంటెన్స్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వచ్చిందంటే దాని ముందు ఖచ్చితంగా మనకి పాస్ట్ సింపుల్ టెన్స్ అనేది రావాలి. అంటే పాస్ట్ సింపుల్ టెన్స్లో V2 అనేది వస్తుంది, అంతే కదా. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇక్కడ V2 ఏముంది? ఇక్కడ V1 కాదు. సో హ్యాస్ ప్లస్ V3 కాదు. మరి వాజ్ రెఫ్యూజ్డా? V2 ఉంది కాబట్టి ఇది మనం ఆన్సర్గా పెట్టేస్తాం. కానీ ఇక్కడ సెన్స్ కూడా ఆలోచించాలి. ఆ సెంటెన్స్ మీనింగ్ మారిపోకూడదుగా. సో మీనింగ్ ఏంటో ఒకసారి ఆలోచించండి. ఈ హ్యాడ్ బీన్ ఇన్ ప్రెజెంట్, అతను జైల్లో ఉన్న కారణంగా, జైల్లో ఉన్నందువలన అతనికి వీసా రిజెక్ట్ అయింది, రెఫ్యూజ్ అయింది. అతని యొక్క వీసా రిజెక్ట్ అయింది. ఇప్పుడు వీసా అనేది రిజెక్ట్ అవుతుందా, లేకపోతే మనం వీసాని రిజెక్ట్ చేస్తామా? సో మనం వీసాని రిఫ్యూజ్ చేయడానికి మనకు అధికారాలు లేవు కదా. సో వీడు జైల్లో ఉండడం వలన వీడి యొక్క వీసా రిఫ్యూజ్ అయింది. సో అంటే అక్కడ అది కర్మణీ వాక్యం అన్నమాట, కర్తరి వాక్యం కాదు. అంటే యాక్టివ్ వాయిస్లో లేదు, అది పాసివ్ వాయిస్లో ఉంది. సో ఒకవేళ మీరు హీ రెఫ్యూజ్డ్ ఏ వీసా అన్నాడు అనుకో, అతను రెఫ్యూజ్ చేశాడు వీసాని. అతను ఎందుకు రెఫ్యూజ్ చేస్తాడు? అతనే జైల్లో ఉన్నాడు కదా. అతను జైల్లో ఉన్నందువలన వీసా రెఫ్యూజ్ చేయబడింది. సో అతను రెఫ్యూజ్ చేయలేదు. సో అతను రెఫ్యూజ్ చేయబడ్డాడు. ఓకేనా, అర్థమవుతుందా? అతను రెఫ్యూజ్ చేయబడ్డాడు, అతను రెఫ్యూజ్ చేయలేదు. కాబట్టి పాసివ్ వాయిస్లో రాయాలి. అంటే వాజ్ రెఫ్యూజ్డ్, హీ వాజ్ రెఫ్యూజ్డ్ ఏ వీసా అంటే అతను రెఫ్యూజ్ చేయబడ్డాడు. ఎందుకు? హీ హ్యాడ్ బీన్ ఇన్ ప్రజెంట్లో ఉండడం కారణంగా. ఓకే, జాగ్రత్తగా ఆలోచించాలి. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద ప్రిఫిక్స్ దట్ మీన్స్ సెల్ఫ్. ఆప్షన్ 1 ఇంటర్, ఆప్షన్ 2 ఆటో, ఆప్షన్ 3 సూపర్, ఆప్షన్ 4 మల్టీ. సో మనకి సెల్ఫ్ అంటే ఏమొస్తుంది మనకి? ఆటోబయోగ్రాఫ్ తెలుసా మీకు?
సో అంటే సెల్ఫ్గా మన చరిత్రను మనమే రాసుకుంటే మన జీవిత చరిత్రను దాన్ని ఆటోబయోగ్రాఫ్ అంటాం. సో అంటే స్వయంగా రాసుకోవడం అంటే సెల్ఫ్గా కదా. సో కాబట్టి ఆటో అనేటువంటిది దీనికి కరెక్ట్ మీనింగ్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. టు బ్రేక్ ద ఐస్ మరియా స్టార్టెడ్ విత్ ఏ జోక్ అబౌట్ హెర్ వెకేషన్ మిస్హ్యాప్స్. సో ఇక్కడ ఇడియం ఇచ్చాడండి. సో బ్రేక్ ద ఐస్ అనేది ఒక ఇడియం. దానికి మీనింగ్ ఏంటి? ఇడియం అంటే తెలుగులో జాతీయం అంటాం. జాతీయానికి డైరెక్ట్ మీనింగ్ ఉండదు కదా. ఇప్పుడు పురిటిలోనే సంధి కొట్టడం అంటే మనం పని మొదలుపెట్టిన వెంటనే ఆగిపోవడాన్ని పురిటిలోనే సంధి కొట్టడం అంటాం. ఇక్కడ పురిటిలోనే సంధి కొట్టడం అని చెప్పి మనం ఎగ్జాక్ట్గా పురిటి సంధి ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకుంటామా? తీసుకోం కదా. సో ఆ పదాలకి ఎగ్జాక్ట్ మీనింగ్ తీసుకోం మనం. దానికి లోకంలో ఉన్నటువంటి వాడుకలో ఉన్నటువంటి మీనింగ్ తీసుకుంటాం. అంటే పని మొదలెట్టంటనే ఆగిపోవడాన్ని పురిటిలోనే సంధి కొట్టడం అంటాం. అలాగే ఇంగ్లీష్లో కూడా ఇడియంకి 2 మీనింగ్స్ ఉంటాయి. లిటరల్ మీనింగు, ఫిగరేటివ్ మీనింగు. సో లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ టు బ్రేక్ ద ఐస్ అన్నప్పుడు అతను ఐస్ను పగలగొట్టాడు, అది లిటరల్ మీనింగ్, అలా తీసుకోకూడదు. మనం ఫిగరేటివ్ మీనింగ్ తీసుకోవాలి. అంటే దానికి లోకంలో వాడుకలో ఉన్నటువంటి అర్థం ఏంటి? సో టు బ్రేక్ ద ఐస్ అంటే ఇక్కడ చూడండి ఆప్షన్ 2లో టు కూల్ డౌన్ ఏ హీటెడ్ స్పేస్. సో అది ఒక లిటరల్ మీనింగ్లా అనిపిస్తుంది. సో ఐస్ని ఉపయోగించి ఒక కూల్ చేస్తాం మనం, కాబట్టి అది లిటరల్ మీనింగ్, కాబట్టి అది కాదు. అలాగే టు ఫిక్స్ ఏ బ్రోకెన్ ఆబ్జెక్ట్. సో బ్రోకెన్ ఆబ్జెక్ట్ని ఫిక్స్ చేయడం కూడా కాదు కదా. సో అలాగే టు ఫ్రీజ్ ఏ డ్రింక్, ఇవన్నీ కూడా లిటరల్ మీనింగ్స్. అదే నువ్వు ఫిగరేటివ్ మీనింగ్ చూడు. టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. మీరు కన్వర్జేషన్ని స్టార్ట్ చేస్తారు. సో కన్వర్జేషన్ని స్టార్ట్ చేయడమే ఫిగరేటివ్ మీనింగ్ అన్నమాట ఇక్కడ. అంటే చాలాసేపటి వరకు కూడా ఎవరు మాట్లాడలేదు. సో ఎలా మాట్లాడాలనుకుంటే అప్పుడు మీరు ఆ యొక్క సంభాషణని స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ సంభాషణ స్టార్ట్ చేయడమే అప్పుడు టు బ్రేక్ ద ఐస్ అనేటువంటి ఒక ఇడియంని వాడతాం అన్నమాట. సో దీనికి లాజిక్ ఏంటి అంటే, లాజిక్ ఇవి ఇడియమ్స్కి ఇవే మీనింగ్స్ ఎందుకు వచ్చినాయి అంటే దానికి కొన్ని వాటికి రీజన్స్ ఉండొచ్చు, కొన్ని వాటికి రీజన్స్ ఉండవు. సో ఎందుకంటే వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను బట్టి కొన్ని వాటికి వాడుకలో కొన్ని మీనింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా. కాకపోతే మనకి ట్రిక్ ఏంటంటే ఇప్పుడు కూడా లిటరల్ మీనింగ్ని మనం పట్టించుకోకూడదు, ఫిగరేటివ్ మీనింగ్ని మనం పట్టించుకోవాలి. అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి చదివిన వెంటనే ఓకే ఐస్ని పగలగొట్టారు, సో ఇలాంటి ఐస్ని పగలగొట్టారు, లేకపోతే ఏదైనా బ్రోక్ అయింది ఏదైనా ఇలాంటి మీనింగ్ని అంతని కూడా ఎలిమినేట్ చేసేయాలి. డిఫరెంట్గా ఉన్న మీనింగ్ ఉందో చూడండి, కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారని అదే ఆన్సర్ అవుతుంది అన్నమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఒక ఫ్రేజల్ వర్బ్ ఇచ్చాడు, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం కార్ బ్రేక్ డౌన్ అయిందంటాం. సో అంటే కారు ఆగిపోయింది, వర్క్ చేయడం ఆగిపోయింది అన్నమాట. సో దాన్ని బ్రేక్ డౌన్ అంటాం. సో మరి ఇక్కడ ఆప్షన్స్లో చూస్తే ఆప్షన్ 2 చూడండి, టు స్టాప్ వర్కింగ్. సో ఇది ఆన్సర్ అవుతుంది. మరి బ్రేకప్ అనేటువంటి ఇంకో ఫ్రేజల్ వర్బ్ ఉంది, మీరు అందరికీ సుపరిచితమే బ్రేకప్ అంటే. సో ఏదైనా రిలేషన్ ఆగిపోవడాన్ని మనం బ్రేకప్ అంటమాట. సో అలా బ్రేక్ డౌన్ అంటే ఏదన్నా వర్కింగ్ ఆగిపోవడాన్ని మనం బ్రేక్ డౌన్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ డిక్షనరీ స్కిల్స్ పరీక్షిద్దామని చెప్పి ఒక 2 వర్డ్స్ ఇచ్చాడు చూడండి. సో నార్మల్గా అయితే డిక్షనరీ ఆర్డర్లో పెట్టమని ఇచ్చేసేవాడు ఇంతకుముందు టెట్స్లో. బట్ ఇప్పుడు చూడండి ఎంత ట్రిక్కీగా ఇచ్చాడో. సో బట్ ఈజీని ఇది కూడా. సో 2 వర్డ్స్ ఏంటంటే ఇక్కడ డిస్క్రిపెన్సీ అనేటువంటి వర్డ్, డిస్క్రిషన్ అనేటువంటి ఒక వర్డ్. సో ఈ 2 వర్డ్స్లో ఐడెంటిఫై హౌ ద వర్డ్ డిస్క్రిపెన్సీ షుడ్ బి ఆల్ఫాబెటికలీ ఇన్ రిలేషన్ టు డిస్క్రిషన్. సో మీరు ఈ రెండింటిని డిక్షనరీ ఆర్డర్లో పెట్టాలంటే ఎలా పెడతారు? ఫస్ట్ ఓకే డి చూస్తారు, ఒకేలా ఉంది, దాని పక్కన ఐ, దాని పక్కన ఎస్, దాని పక్కన సి. సో అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి. ఆర్ ఈ వరకు కూడా ఒకేలా ఉన్నాయి. సో కాకపోతే ఈ తర్వాత ఇక్కడ పి వచ్చింది, ఇక్కడ టీ వచ్చింది. మరి పి ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా? ఎస్, పి అంటే 16th వర్డ్, టీ అంటే 20th వర్డ్, కాబట్టి ఎగ్జాక్ట్గా పిఏ వస్తుంది కదా. సో ఫస్ట్ పిఏ వస్తుంది. అంటే డిక్షనరీ ఆర్డర్లో ఫస్ట్ వచ్చే వర్డ్ ఏంటి? ఇదే డిస్క్రిపెన్సీ అనేటువంటి వర్డ్. నెక్స్ట్ వచ్చేది ఇది. సో అలాంటివి మనకి ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ బిఫోర్ డిస్క్రిషన్. సో డిస్క్రిషన్ కంటే ముందు డిస్క్రిపెన్సీ అనేది వస్తుందా? ఎస్, వస్తుంది కదా. డిస్క్రిపెన్సీ షుడ్ కమ్ ఆఫ్టర్ కాదు కదా.
లిస్టెడ్ టుగెదర్ కాదు, అన్ఆర్డర్డ్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్ కదా. సో ఫస్ట్ ఇదే కదా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, పంక్చుయేటెడ్ సెంటెన్స్, పంక్చుయేషన్స్ గురించి ఐడియా ఉండాలి మీకు. సో ఇక్కడ కామా గురించి ఐడియా ఉంటే సరిపోతుంది. లిస్ట్ ఆఫ్ మన వర్డ్స్ని మనకి వర్గీకరించడానికి కామాస్ ఉపయోగిస్తాం. అలాగే అడ్రస్లో మనం కామా ఉపయోగిస్తాం. సో ఇక్కడ అడ్రస్ గురించి అడిగాడనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో అసలు కామాస్ లేవు. సో కాబట్టి అది కాదు ఆన్సర్. సో ఎప్పుడు కూడా కామాస్ పెట్టి మనం వర్గీకరించాలి. సో నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఓకే కామా ఉంది, బట్ లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా ఒకటి కాదు కదా, రెండు వేరు వేరు కదా. సో కాబట్టి లాస్ ఏంజల్స్ పక్కన కూడా కామా ఉండాలి. అలా ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో మాత్రమే ఉంది. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బిసైడ్స్ బీయింగ్ ఏ గుడ్ డాక్టర్, షీనా ఈజ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్. సో ఇది సింపుల్ సెంటెన్స్లో ఉంది, దీన్ని కాంప్లెక్స్ సెంటెన్స్లో మార్చమంటున్నాడు. సో మనం ఒకటే గుర్తించాలి, ఇక్కడ సింపుల్ సెంటెన్స్ అంటే ఏముంటాయి? ఒకటే మెయిన్ క్లాజ్ ఉంటుంది, ఆ మెయిన్ క్లాజ్ పక్కన ఫ్రేజ్ ఉండొచ్చు లేదా ఫ్రేజ్ ఉండకపోవచ్చు. అదే కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీకు 2 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. ఆ 2 మెయిన్ క్లాజెస్ని కలిపేటందుకు ఫర్రో, అండోనారో, బట్, ఎట్టసో అనేటువంటివి నార్మల్గా యూజ్ చేస్తాం ఏంటి? కంజంక్షన్స్ కింద, కోఆర్డినేటివ్ కంజంక్షన్స్. అదే కాంప్లెక్స్ సెంటెన్స్ చూస్తున్నట్లయితే ఒక సబార్డినేట్ క్లాజ్ ఉంటుంది, ఒక మెయిన్ క్లాజ్ ఉంటుంది. సబార్డినేట్ కంజంక్షన్తో సబార్డినేట్ క్లాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓకేనా? మరి ఇక్కడ ఆప్షన్ చూస్తే షీనా ఈజ్ ఏ గుడ్ డాక్టర్ అండ్, సో అండ్ అనేది వచ్చిందంటే ఆటోమేటిక్గా అది ఏమవుతుంది? కాంపౌండ్ సెంటెన్స్ అయిపోతుంది. ఎందుకంటే ఫర్రో, అండోనారో, బట్, ఎట్టసో అని చెప్పా కాంపౌండ్కి. సో నెక్స్ట్, ఆల్తో షీ ఈజ్ ఏ గుడ్ డాటర్, షీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్టిస్ట్. సో ఇది మెయిన్ క్లాజు. సో ఇది మెయిన్ క్లాజ్ని ఒక సబార్డినేట్ కంజంక్షన్తో కలుపుతున్నాం కాబట్టి ఇది సబార్డినేట్ క్లాజ్ అయిపోతుంది. కాబట్టి సబార్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ అయింది. సో ఇది ఖచ్చితంగా కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో మోస్ట్లీ ఇదే ఆన్సర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం. షీ ఈజ్ ఏ గ్రేట్ ఆర్టిస్ట్ యాజ్ వెల్ యాజ్ ఏ గ్రేట్ డాటర్. సో ఇది నార్మల్గా ఏ సెంటెన్స్? ఇది సింపుల్ సెంటెన్స్గా, ఎందుకంటే ఒకటే మెయిన్ క్లాజ్ ఉందిగా. ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ కానీ ఒక సబార్డినేట్ క్లాజ్ ఒక మెయిన్ క్లాజ్ కానీ లేదుగా. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే షీ ఈజ్ నాట్ ఓన్లీ ఏ గుడ్ డాటర్ బట్ ఆల్సో ఏ గ్రేట్ డాన్సర్. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్, అండ్, యాజ్ వెల్ యాజ్ ఇవన్నీ కూడా దేంట్లోకి అందితే కాంపౌండ్ సెంటెన్స్లోకి వస్తాయి. సో ఇది కూడా కాంపౌండే. అంటే మనకి ఏకైక ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. కానీ మీ కీలో వాడు 4 ఇచ్చాడు. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. మనకి యాడ్ స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. ఆప్షన్ 1, ద సలాడ్ ఈజ్ హెల్దియర్ ఆల్టర్నేట్. ఆప్షన్ 2, ద సలాడ్ ఈజ్ ఏ హెల్దియర్ ఆల్టర్నేటివ్. ఆప్షన్ 3, ద సలాడ్ ఈజ్ హెల్దీ ఆల్టర్నేట్. ఆప్షన్ 4, ద సలాడ్ ఈజ్ హెల్దియర్ ఆల్టర్నేటివ్. మీరు ఆప్షన్స్ చదవడం ద్వారా సగం అర్థమైపోతుంది మీకు. సో మీరు చదివేటప్పుడు అంత అన్ఈజీగా మీకు అనిపిస్తుంది అనుకోండి, అఫ్కోర్స్ అది రాంగ్ వేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చదివేటప్పుడు చూడండి, ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ, సో ఇవి రెండు కూడా అసలు మీకు చదవడానికి అంత అనుకూలించవు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మనకు ఒకటి తెలుసు ఏంటి? ఒక యాడ్జెక్టివ్ ఉందంటే అది దేన్ని క్వాలిఫై చేస్తుంది? నౌన్ని క్వాలిఫై చేస్తుంది. సో మరి ఇక్కడ హెల్దియర్ అనేది ఒక యాడ్జెక్టివ్ అనుకుంటే దాని ముందు ఆల్టర్నేట్ అనేది ఏముండాలి? నౌన్ ఉండాలి. సో కానీ నౌన్ ఉందా? ఆల్టర్నేటివ్ అంటే నౌను, ఆల్టర్నేట్ అనేది నౌన్ కాదు. సో కాబట్టి ఆల్టర్నేట్ నౌన్ కాదు. సో నౌన్ కాదు, ఇలా ఉండకూడదు కదా సెంటెన్స్. సో నెక్స్ట్, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది, ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంది, ఓకే. ఇక్కడ హెల్దియర్ ఉంది, ఇక్కడ హెల్దియర్ ఉంది, యాక్సెప్ట్, ఓకే. సో దాని ముందు మనకి సలాడ్ అనేది ఒక హెల్దియర్ ఆల్టర్నేటివ్ అని అంటున్నాం కాబట్టి సో ఏ అనేటువంటి ఆర్టికల్ కూడా మనం యూజ్ చేయాలి. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ గివ్స్ ఏ కమాండ్
సో కమాండు, ఆర్డరు, రిక్వెస్టు, సజెషను ఇవన్నీ దేంట్లోకి వస్తాయి? ఇంపారేటివ్ సెంటెన్స్లోకి వస్తాయి. సో ఇంపారేటివ్ సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా మోస్ట్లీ మనకి వర్బ్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ ఆప్షన్స్లో వర్బ్తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి? సో ఓర్ అనేది వర్బ్ కాదు కాబట్టి రాంగ్. ఫినిష్ అనేది వర్బ్, ఓకే. దిస్ అనేది వర్బ్ కాదు, వావ్ అనేది వర్బ్ కాదు. సో అంటే ఫినిష్ అనేటువంటి వర్డే మనకి వర్బ్తో స్టార్ట్ అయింది కాబట్టి అది ఇంపారేటివ్ చెందుతుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఫినిష్ యువర్ వర్క్ ఆన్ టైమ్ అనేది ఏమవుతుంది? కమాండ్ అవుతుంది. సో మనకు ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2. మరి ఫస్ట్ది ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది, అది ఒక క్వశ్చన్ అవుతుంది. అలాగే ఇదేమవుతుంది? డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఎందుకంటే ఫుల్ స్టాప్ ఉంది కదా, లాస్ట్ ఫుల్ స్టాప్ ఉండటంతో పాటు ఇది సబ్జెక్ట్ ప్లస్ ఓ ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతుంది కాబట్టి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది ఇది. నెక్స్ట్ వావ్, దట్స్ ఇంప్రెసివ్. సో ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంటే మనకు ఖచ్చితంగా అది ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో రిసీవ్ స్పెల్లింగ్ ఏంటండి? సో రిసీవ్ స్పెల్లింగ్ ఎప్పుడు కూడా సిఈఐవిఈ రావాలి, సిఈ రావాలి. సో సిఈఐవిఈ. సో ఇక్కడ సిఈ ఉంది కానీ ఐఈ ఉంది కాబట్టి ఇది రాంగ్. సో ఇక్కడ రాంగ్, ఇది రాంగ్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్, కరెక్ట్ స్పెల్లింగ్ మాట అది. నెక్స్ట్ క్వశ్చన్, మై ఫాదర్ సెడ్ టు మీ దే ఆర్ లేట్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చమంటున్నాడు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చి. సో మనకి రిపోర్టింగ్ పార్ట్ ఏ టెన్స్లో ఉంది, రిపోర్టెడ్ పార్ట్ ఏ టెన్స్లో ఉంది. సో రిపోర్టింగ్ పార్ట్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో ఉంది. సో అంటే రిపోర్టెడ్ పార్ట్ కూడా దాని ఈక్వలెంట్ పాస్ట్ టెన్స్లోకి మనం మార్చుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి. అంటే ప్రజెంట్ సింపుల్లో ఉంది ఇది. సో ప్రజెంట్ సింపుల్లో ఉన్నది మనం పాస్ట్ సింపుల్లోకి మార్చాలి. అంటే రిపోర్టింగ్ పార్ట్లో పాస్ట్ సింపుల్లోకి మార్చాలి ఫస్ట్. సో పాస్ట్ సింపుల్ అనేది ఎక్కడ ఉందో మీకు తెలిస్తే అదే ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 1లో పాస్ట్ సింపుల్ లేదు కాబట్టి రాంగ్. ఆప్షన్ 2లో పాస్ట్ సింపుల్ ఉంది, ఓకే, దాన్ని పక్కన పెట్టండి. ఆప్షన్ 3లో ప్రజెంట్ ఉంది కాబట్టి అది కూడా రాంగ్. ఆప్షన్ 4లో చూస్తే పాస్ట్ సింపుల్ ఉంది, ఓకే, దాన్ని కూడా పక్కన పెట్టండి. అంటే మనకి 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్స్ అయిపోయి మనకు ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే మిగిలినాయి. సో ఈ 2 ఆప్షన్స్లో మనకి ఏది ఆన్సర్ అవుతుందంటే రిపోర్టింగ్ పార్ట్ దగ్గర రండి. సెడ్ టు అనేది, సెడ్ టు ఎప్పుడు కూడా టోల్డ్గా మారాలి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు. సో టోల్డ్గా ఇక్కడ మాత్రమే మారింది, ఇక్కడైతే మారలేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్ ఈ స్టిల్ ఏ మిస్టరీ. చూడండి, అద్భుతమైన ప్రశ్న ఇది. సో మీరు అర్థం చేసుకుని పెట్టాలి జాగ్రత్తగా. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ ద నౌన్ క్లాజ్ ఇన్ ద సెంటెన్స్. సో నార్మల్గా నౌన్ క్లాజ్ అనేది ఏ ఫంక్షన్ చేస్తుంది? అది సబ్జెక్ట్ స్థానంలో ఉంటుంది, ఒక్కొక్కసారి ఆబ్జెక్ట్ స్థానంలో ఉంటుంది కదా నౌన్ క్లాజ్ గురించి. అంటే నౌన్ క్లాజ్ అంటే ఏంటి అసలు? నౌన్ చేసేటువంటి పనిని చేసేది నౌన్ క్లాజ్. నౌన్ చేసేటువంటి పనిని ఒక క్లాజ్ చేస్తుంటే దాన్ని నౌన్ క్లాజ్ అంటాం, అంతేగా. మరి నౌన్ అసలు ఒక సెంటెన్స్లో ఎక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంది? సబ్జెక్ట్ ప్లేస్లో మనకి ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఆర్ ప్రనౌన్ ఉంటుంది కదా. అలాగే ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఆర్ ప్రనౌన్. అంటే మోస్ట్లీ మనకి సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే నౌన్కి బదులుగా ఒక క్లాజ్ వాడుతున్నాం మనం, ఆ క్లాజ్ కూడా సబ్జెక్ట్ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ సెంటెన్స్లో మరి నౌన్ క్లాజ్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లో ఉందా, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందా? సో ఇక్కడ అసలు ఈ సెంటెన్స్ ఒకసారి గమనించండి. ఈజ్ అనేది వర్బ్ కదా. సో ఈజ్ అనేది వర్బ్ అంటే ఆ వర్బ్కి ముందున్నదంతా సబ్జెక్ట్, ఇదంతా ఆబ్జెక్ట్ అనుకుంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆబ్జెక్ట్లో ఎటువంటి క్లాజు లేదు కదా అక్కడ. సో క్లాజ్ ఉండాలంటే మీకు క్లాజ్ అంటే ఏంటి తెలుసు కదా. దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. సో అది క్లాజ్ అవుతుంది. సో నార్మల్గా సెంటెన్స్ లాగే మనకి. సో మరి ఇక్కడ ద రీజన్ వై హీ క్విట్ హిస్ జాబ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, అలాగే వర్బ్ ఉంది, ఒక పెద్ద క్లాజే ఉంది ఇక్కడ. సో కాబట్టి ఇది ఏ ప్లేస్లో ఉంది ఆ క్లాజ్ అనేది? ఎస్, సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. సో కాబట్టి అది మనకు ఆన్సర్ ఏమవుతుంది? సబ్జెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇది నౌన్ క్లాజ్ అనేటువంటి విషయం ఫస్ట్ తెలియాలి. ఆ నౌన్ క్లాజ్ అనేది ఏ ప్లేస్లో ఉందనేటువంటి విషయం సెకండ్ తెలియాలి. ఈజ్ అనేది వర్బ్ కాబట్టి ఇదంతా సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది.
ఓకేనా. సో అంటే ఇండైరెక్ట్గా చూడండి ఎలా అడుగుతున్నాడో. బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఐడియా లేకపోతే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ డాష్ ద సబ్జెక్ట్. సో మీకు నెగిటివ్ సెంటెన్స్లో అసలు డూ అనేది ఎప్పుడు వస్తుంది? ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. సో ప్రజెంట్ టెన్స్లో మనకి నెగిటివ్ సెంటెన్స్ రాయాల్సి వచ్చినప్పుడు డూ వాడతాం కదా. ప్రజెంట్ టెన్స్లో హీ, షీ, ఇట్ వీటిని మినహాయిస్తే మిగతావి ఏ వచ్చినా అంటే ఐ కానీ, దే కానీ, వి కానీ ఏ వచ్చినా సరే మనం ఏం వాడతాం? డూకి నాట్ చేర్చి డోంట్ అనేది వాడతాం. బట్ హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజంట్ అనేది మనం వాడతాం. సో అంటే సబ్జెక్ట్ని బట్టి మనకి డూ యొక్క నెగిటివ్ ఫామ్ అనేది మారుతుందా మారట్లేదా? సో మారుతుంది. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ నెగిటివ్ సెంటెన్స్ ద వర్బ్ డూ మస్ట్ కాంట్రాడిక్ట్ విత్ ద సబ్జెక్టా, అగ్రీ విత్ ద సబ్జెక్టా, డిఫర్ ఫ్రమ్ ద సబ్జెక్టా, ఇగ్నోర్ ఫ్రమ్ ద సబ్జెక్టా? అగ్రీ విత్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్తో అగ్రీ కావాలి. సబ్జెక్ట్తో అగ్రీ అయిన వల్లనే సబ్జెక్ట్ని బట్టి మారిపోతుంది కదా. ఇక్కడ డూ ఉంది, ఇక్కడ డస్ అయింది. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. సో ఇది కూడా ఒక బేసిక్ క్వశ్చన్. మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా అసర్టివ్ సెంటెన్స్ అన్నా ఒకటే. ఇవి ఎప్పుడు కూడా మనకి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్లోనే మనకి ఎక్కువగా ఉంటాయి. సో లాస్ట్ మాత్రం ఫుల్ స్టాప్ ఖచ్చితంగా ఉంటుంది. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో అలా మీకు ఏది కనిపిస్తుంది? ఎస్, మీరు అనుకున్నట్లు ఆప్షన్ 1 అనేది కనిపిస్తుంది. హీ అనేది సబ్జెక్టు, వర్బ్ అనేది మనకి ఈజ్ ప్లస్ ప్రిపేరింగ్ అనేది మొత్తం వర్బ్ అవుతుంది. నెక్స్ట్ అదంతా కూడా ఆబ్జెక్ట్ అవుతుంది. సో కాబట్టి అది డిక్లరేటివ్ సెంటెన్స్. మరి మిగతావి ఏంటి? ఎస్, క్వశ్చన్ మార్క్ ఉందంటే అది ఖచ్చితంగా ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఓపెన్ అనేది వర్బ్ కదా. సో వర్బ్తో స్టార్ట్ అయిందంటే అది ఫుల్ స్టాప్ ఉందంటే ఖచ్చితంగా ఇంపారేటివ్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ వాట్ ఈస్ సర్ప్రైజ్, ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది. సో కాబట్టి ఎక్స్క్లామేటరీ సెంటెన్స్ అవుతుంది. సో మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో లింకర్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ద స్టోర్ వాజ్ హ్యావింగ్ ఏ సేల్ డాష్ మెనీ కస్టమర్స్ ఫ్లోక్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద డిస్కౌంట్స్. సో ఆ స్టోర్లో మనకి సేల్ ఉండడం వల్ల మనకి ఏమైంది? ఆ కారణం చేత సో డిస్కౌంట్స్ కోసం ఎగబడ్డారన్నమాట జనం. సో ఇక్కడ ఏ లింకర్ వాడతారు మరి? ఆ కారణం చేత, అందువలన అనేటువంటి మీనింగ్తో ఏ లింకర్ వస్తుంది ఇక్కడ? ఎస్, ఆ కారణం చేత లేదా తత్ఫలితంగా అనేటువంటి ఒక మీనింగ్తో హెన్స్ అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి హెన్స్ అనేది ఇక్కడ వాడాలి. కరెక్ట్ లింక్ అనమాట. నెక్స్ట్ చూస్తే సో ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ఎక్కడ యూజ్ చేశాడు అనేటువంటిది అడుగుతున్నాడు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడండి అఫ్కోర్స్. సో మనకి 2 టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఉంటాయిగా, డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే దా ఉండాలి, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే యార్ యాన్ ఉండాలి. సో ఇక్కడ దా ఎక్కడ ఉంది చెప్పండి? సో ఆప్షన్ 4లో తప్ప మిగతా ఎక్కడ కూడా దా లేదు. సో కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ యూ హెల్ప్ మీ విత్ దిస్ ప్రాబ్లం. సో ఇక్కడ రిక్వెస్ట్ని చెప్పేటువంటి మోడల్ వర్బ్ ఏంటి? ఎస్, ఎగ్జాక్ట్లీ కుడ్ అనేది. కుడ్ యూ ప్లీజ్, కుడ్ యూ హెల్ప్ మీ. సో కుడ్ అనేది ఎప్పుడు కూడా రిక్వెస్ట్ని తెలిపేటువంటి మోడల్ వర్బ్ అన్నమాట. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సిన్స్ అనేది సబార్డినేట్ కంజంక్షన్గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. చాలా జాగ్రత్తగా చూడండి. సో నార్మల్గా ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ ఇయర్ అన్నారు. సో ఇక్కడ సిన్స్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు? 2 సెంటెన్సెస్ని కలపడానికి యూజ్ చేస్తున్నారా, 2 వర్డ్స్ని కలపడానికి యూజ్ చేస్తున్నారా, లేకపోతే మనకి ఒక టైంని తెలపడానికి యూజ్ చేస్తున్నారా? సో ఒక పాయింట్ ఆఫ్ టైము, పీరియడ్ ఆఫ్ టైము అంటాం. సో ఇక పాయింట్ ఆఫ్ టైంని తెలపడానికి మనకు యూజ్ చేస్తున్నారు. సో కాబట్టి అది ఒక ప్రిపోజిషన్ అవుతుంది తప్ప అది కంజంక్షన్ అయితే కాదు. ఎందుకంటే ఏ 2 సెంటెన్సెస్ని కానీ వర్డ్స్ని కానీ కలిపే ప్రయత్నం చేయట్లేదు. సో అలాగే మనకి సిన్స్ మార్నింగ్, సో ఇది కూడా సేమ్ కేటగిరీగా. అలాగే సిన్స్ ఎస్టర్డే, సో ఇది కూడా సేమ్ కేటగిరీగా. పాయింట్ ఆఫ్ టైం. సో కాబట్టి
టూ సెంటెన్సెస్ని కలపడానికి ట్రై చేస్తుంది ఇక్కడ సెన్స్. కాబట్టి ఇది ఒక కంజంక్షన్ అవుతుంది. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉంది కాబట్టి ఇది ఒక సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మనకి నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కరెక్ట్ యూసేజ్ ఏ ఆప్షన్లో ఉందని అడిగాడు. ఆప్షన్ 1లో చూడండి, అసలు నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఎక్కడికి వెళ్ళిపోయింది, బట్ అనేది పోయింది కాబట్టి అది రాంగ్ కంప్లీట్గా. నెక్స్ట్ ఆప్షన్ చూస్తే నాట్ ఓన్లీ హీ లైక్స్ మ్యూజిక్ బట్ ఆల్సో డ్యాన్సింగ్. సో ఎలా ఉంది సెంటెన్స్, కరెక్ట్గా ఉందని అనిపిస్తుంది. కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో యూజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం బట్ ఆల్సో పొజిషన్ చూడాలి. సో బట్ ఆల్సో డ్యాన్సింగ్ అన్నాడు. సో బట్ ఆల్సో డ్యాన్సింగ్ ఒక జిరండ్ అనేది వాడాడు. సో కాబట్టి నాట్ ఓన్లీ తర్వాత కూడా మనకు జిరండ్ ఉండాలి. సో కానీ నాట్ ఓన్లీ తర్వాత ఏముంది, ప్రొనౌన్ ఉంది. సో కాబట్టి ఇది రాంగ్. సో ఇలా యూజ్ చేయకూడదు. నెక్స్ట్, షీ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటెలిజెన్స్ బట్ ఆల్సో కైండ్. సో బట్ ఆల్సో పక్కన చూడండి ఒక ఎగ్జెక్టివ్ ఉందా, కైండ్ అనేటువంటిది. సో కాబట్టి సో ఇక్కడ నాట్ ఓన్లీ పక్కన కూడా ఇంటెలిజెంట్ అని కూడా సేమ్ కేటగిరీకి చెందింది. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. మరి ఆప్షన్ 4 చూస్తే నాట్ ఓన్లీ ద కేక్ అనేది నౌన్గా. సో బట్ ఆల్సో స్వీట్. సో స్వీట్ అనేది నౌన్ కాదు కదా. సో కాబట్టి ఇలా యూజ్ చేయకూడదు. సేమ్ కేటగిరీ అంటే కంపారిజన్ అనేది సేమ్ కేటగిరీలో చేయాలి. సో ఇప్పుడు డెలీషియస్కి స్వీట్కి చేస్తామనుకో అవి రెండు సేమ్ కేటగిరీ. సో కాబట్టి వాటి రెండింటికి చేయాలి తప్ప నాట్ ఓన్లీ డెలీషియస్ బట్ ఆల్సో స్వీట్ అనాలి తప్ప నాట్ ఓన్లీ ద కేక్ అనకూడదు. ఓకేనా. సో కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. వెన్ ప్రిపేరింగ్ ఏ నోటీస్ యూ షుడ్ యూజ్ డాష్ టు ఎన్ష్యూర్ ద కంటెంట్ ఈజ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. మీరు ఒక నోటీస్ ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ నోటీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కంటెంట్ని ఈజీగా చదివేటువంటి వ్యక్తికి, ఆ నోటీస్ చదివేటువంటి వ్యక్తికి మనకి ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి మీరు ఏం చేస్తారు, కాంప్లెక్స్ లాంగ్వేజ్ను యూజ్ చేస్తారా. సో కాంప్లెక్స్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తే అతనికి అర్థం కాదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్, బుల్లెట్ పాయింట్స్ ఆర్ నెంబర్ లిస్ట్ని యూజ్ చేస్తారా. ఓకే, బుల్లెట్ పాయింట్స్తో మనం యూజ్ చేస్తే మేబీ ఆ నోటీస్ చూసిన వెంటనే ఆ నోటీస్లో ఉన్నటువంటి మ్యాటర్ ఏంటనేది అర్థం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. స్మాల్ ఫాంట్ని యూజ్ చేస్తే ఎవరికి కనబడదు. వేరియస్ కలర్స్ ఆర్ ఫాంట్స్ యూజ్ చేయొచ్చు. సో వేరియస్ కలర్స్ ఫాంట్స్ యూజ్ చేయొచ్చు, బట్ దానికంటే అప్రోప్రియేట్గా అర్థం కావాలంటే బుల్లెట్ పాయింట్స్ నెంబర్ లిస్ట్ యూజ్ చేస్తేనే అప్రోప్రియేట్గా వాడికి అర్థం అవుతుంది. మనం వేరియస్ కలర్స్ ఆఫ్ ఫాంట్స్ యూజ్ చేసి బాగా చిన్నగా ముద్రించామనుకోండి అప్పుడు అతనికి అర్థం కాదు. సో అలాగే ఒక పారాగ్రాఫ్లో ఉందనుకోండి అతనికి అర్థం కాదు. సో అదే ఒక బుల్లెట్ పాయింట్స్ రూపంలో ఉందనుకోండి చూసిన వ్యక్తికి అర్థం అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ ఏ షార్ట్ పోయం. షార్ట్ పోయం మనం రాయడానికి గల ప్రైమరీ పర్పస్ ఏంటి. సో ఆప్షన్ 1 చూస్తే టు టెల్ ఏ లాంగ్ డీటెయిల్డ్ స్టోరీ. లాంగ్ డీటెయిల్డ్ స్టోరీ చెప్పడానికి షార్ట్ పోయం ఎందుకు యూజ్ చేస్తాం. సో పోయంలో ఒక స్టోరీని మనం చెప్పడానికి కాదు కదా యూజ్ చేసేది. ఎందుకు యూజ్ చేస్తాం పోయంని, టు ఎక్స్ప్రెస్ థాట్స్ అండ్ ఫీలింగ్ కన్సైజ్లీ. మనకి చాలా వరకు ఆలోచనలు ఉంటాయి, చాలా వరకు మనం ఫీలింగ్స్ ఉంటాయి, వాటన్నిటినీ కలిపి ఒక చిన్న పాట రూపంలో కానీ చిన్న పద్య రూపంలో కానీ మనం చెప్తే ఈజీగా అర్థమవుతుంది. మనకు తెలుగులో కూడా పద్యాలు ఉంటాయి కదా. సో ఆ పద్యాలు అనేవి చాలా మ్యాటర్, నీతి వాక్యాలు చాలా పెద్ద ఒక కథ చెప్పుకోవాలి నార్మల్ నీతి కథ చెప్పాలంటే. కానీ దాన్ని అంతటినీ మనకి ఒక వాడి కవి యొక్క ఆలోచనలు ఒక చిన్న పద్యంలో చెప్పేస్తాడు, వేమన కానీ బద్దని కానీ. సో వీళ్ళందరూ కూడా సో అలా ఒక షార్ట్ పోయంని ఉపయోగించుకుని మనం మన ఆలోచనల్ని ఫీలింగ్స్ని ఒక కన్సైజ్ రూపంలో మనం చెప్పవచ్చు అన్నమాట. సో కాబట్టి ప్రైమరీ పర్పస్ అదే షార్ట్ పోయంకి. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రూల్ ఫర్ ఫార్మింగ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఫామ్ చేయడానికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కాని రూల్ ఏంటని అడుగుతున్నాడు. సో నార్మల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ చెప్పండి. ఎస్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇదే కదా యాక్టివ్ వాయిస్ స్ట్రక్చరు. సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. యూజ్ హ్యావ్ ఆర్ హ్యాస్ ద ఆక్సిలరీ వెర్బ్. సో ఆక్సిలరీ వెర్బ్ కింద హ్యావ్ ఆర్ హ్యాస్ యూజ్ చేస్తామా, యూజ్ చేస్తాం. నెక్స్ట్, యూజ్ బీన్ ఆఫ్టర్ ద ఆక్సిలరీ వెర్బ్.
ఆక్సిలరీ వెర్బ్ పక్కన హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అన్నామా, సో అన్నాం. నెక్స్ట్ యూజ్ ద ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వెర్బ్. సో హ్యావ్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అన్నామా, సో V1 ప్లస్ ఇంగ్ ఫామ్నే మన ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అంటాం కదా, సో అది కూడా ఉంది. నెక్స్ట్ యాడ్ ఈడీ టు ద బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్. సో బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ మనకి V1కి ఇంగ్ చేరుస్తున్నాం కానీ ఈడీ ఏం చేర్చట్లేదు కదా, సో కాబట్టి ఇది కంప్లీట్గా రాంగ్. సో ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ అవుతుంది. అది కానిది ఏంటని అడిగాడు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాజిటివ్ సెంటెన్స్ ఇన్ ఏ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. నార్మల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చరు. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ ప్లస్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నాడు. సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3నే కదా మనం పాస్ట్ పార్టిసిపుల్ అంటాం. సో అంటే ఆప్షన్ 1 కదా మనకు ఆన్సర్ అవుతుంది. మిగతావి ఏవి ఆన్సర్ కాదు. ఎందుకంటే అసలు ప్రజెంట్ టెన్స్లో వాజ్ ఆర్ వర్ ఎందుకు వస్తే రావు, ప్రజెంట్ టెన్స్లో విల్ ఎందుకు వస్తుంది రాదు, ప్రజెంట్ టెన్స్లో ఈజ్ యామ్ ఆర్ వచ్చినా సరే ఇది పర్ఫెక్ట్ టెన్స్ కనుక ఇంగ్ ఫామ్ ఎందుకు వస్తుంది, రాదు. ఓకే, కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. దేర్ ఆర్ డాష్ రినోవేటింగ్ దేర్ హౌస్. వాళ్ళ హౌస్ని రినోవేటింగ్ చేసుకుంటున్నారంట. సో ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటని అడుగుతున్నాడు. సో వాళ్ళు రినోవేటింగ్ చేసే ప్రాసెస్లో ఉన్నారు అని చెప్తాం అన్నమాట. సో కాబట్టి దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రినోవేటింగ్ దేర్ హౌస్. సో కాబట్టి ఇక్కడ ఈ సెంటెన్స్ వైజ్ మనం మీనింగ్ కరెక్ట్ మీనింగ్ ఈ యొక్క ఆప్షన్ 1 పెడితే మనకు వస్తుంది. మిగతా ఆప్షన్స్ అన్నీ కూడా మీనింగ్లెస్, సెన్స్లెస్ వస్తుంది అన్నమాట సెంటెన్స్ అనేది. సో కాబట్టి దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రినోవేటింగ్ దర్ హౌస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఐ ఆమ్ రైటింగ్ డాష్ యువర్ రీసెంట్ ఎంక్వైరీ. సో నీ యొక్క రీసెంట్ ఎంక్వైరీ గురించే నేను రాస్తున్నాను. ఓకే, అంటే నీ యొక్క రీసెంట్ ఎంక్వైరీ గురించి అంటున్నాం. అంటే చెప్పండి మీరు ఏ ఆప్షన్ వస్తుంది, ఇన్ రిగార్డ్ టు, రిగార్డ్ దాని గురించి. సో ఇన్ రిగార్డ్ టు, ఐ ఆమ్ రైటింగ్ ఇన్ రిగార్డ్ టు యువర్ రీసెంట్ ఎంక్వైరీ. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడతో మనకి గ్రామర్ టాపిక్స్, సినోనిమ్స్, వొకాబులరీ టాపిక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మనకి ప్యాసేజ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ప్యాసేజ్ని చదివి మీరు ఆన్సర్ పెట్టవచ్చు. దాని గురించి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది మనకి ఇచ్చినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అట్లా ఇచ్చినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో ఇంకా 2-3 పేపర్స్ అనేవి ఇంకా ఉన్నాయి. సో వాటిని కూడా డిస్కస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ కూడా బేసిక్స్ నుంచి ఇస్తున్నాడు చూడండి. సో బేసిక్స్ ఎవరైతే పట్టుంటుందో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. బేసిక్స్ కాకుండా ఏవేవో మెటీరియల్ చదివేసి ఎక్కువ మ్యాటర్ చదివేసి దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. సో ఎందుకంటే వాడు బేసిక్స్ మీద అర్థవంతంగా అర్థం చేసుకుని మనం పెట్టేలా ఇస్తున్నాడు క్వశ్చన్స్ అన్నీ కూడా. ఓకేనా, నెక్స్ట్ షిఫ్ట్లో సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మెయిన్ బేసిక్స్ మీద అర్థవంతంగా క్వశ్చన్ అర్థం చేసుకుని పెట్టడానికి ఎక్కువగా మనకు స్కోప్ ఉంటుందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.